మీ అపారమైన ప్రేమకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. తండ్రి, మరొక రోజున మేము సంఘముగా కుటుంబముగా చేరి తండ్రి ఇంతవరకు పాటలు ఎంతో మిమ్మల్ని కనపరిచాం. ఈ సమయంలో మీ మాటలను తండ్రి మేము ధ్యానించడానికి సిద్ధపడుతూ ఉండగా వింటున్న మేమందరమునైనా ధ్యానిస్తున్న మేమందరమును చాలా జాగ్రత్తగా తండ్రినైనా అత్యాసక్తితో మీ మాటలను తండ్రి ధ్యానిస్తూ నైనా మా జీవితాల్లోనైనా మార్చుకొనడానికి కృప దయచేయమని వేడుకొనుచున్నాం. మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు తండ్రి మాలో తండ్రి ఏదైనా లోపాలు కనపడినప్పుడు తండ్రి దాన్ని మేము తీసివేసుకోవడానికి కృప దయచేయమని వేడుకొనుచు ఉన్నాం. చెబుతున్న నాకు మీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని అనుగ్రహించమని వింటున్న మీ పిల్లలకు తండ్రి వినడానికి వేగురపడే మనస్సును, వివేచన, జ్ఞానమును దయచేయమని వేడుకొనుచు ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. రైట్, మళ్ళీ మొదటిగా తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే చేరువచ్చిన దేవుని పిల్లైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ కూడా. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క పునరుద్ధరణ దినము రోజున మనందరము కలుసుకొని ఇటు విధంగా ఆయన మాటలను ధ్యానించుకోవటానికి దేవుడు మనకు దయచేసిన ఈ గొప్పదైన అవకాశాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ స్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. కనుక వింటున్న మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తూ వాక్యాన్ని మనం ఆలోచించేద్దాం, గ్రహిద్దాం. మరి గత వారంలో అటుపోయిన వారంలో కొన్ని మాటలు మనం ధ్యానించుకోవడం జరిగింది. గుర్తున్నాయా? దేని గురించి మనం గత వారంలో ధ్యానించుకున్నాం? నిన్న వారం కాకోకుండా అటుపోయిన వారం దేవునికున్న పేరు. సూపర్. తీర్పు గురించి, ఆ దేవునికున్న నామాను గురించి దాదాపు మూడో వారం గతించిపోయింది కదా. నిన్న కాకోకుండా అటుపోయిన వారం వచ్చేసి తీర్పు గురించి కదా. మరి ఎలాంటి తీర్పులు మన బైబిల్లో చూసాము అని అంటే 2 రకాలైన తీర్పులు మనకు కనపడుతున్నాయి. ఏం రకాలు? మొదటిది దేవుని తీర్పు, రెండవది మనుషుల తీర్పు. ఇక్కడ 2 రకాలు. మొదటిది దేవుని తీర్పు, రెండవది మనుషుల తీర్పు. ఈ మనుషుల తీర్పులో కూడా 2 రకాలు ఉన్నాయి. ఏంటి? మొదటిది దేవునికి నచ్చని తీర్పు, తర్వాత దేవునికి నచ్చే తీర్పు. మరి గత వారంలో దేని గురించి మనం ధ్యానించుకున్నాం? దేవునికి నచ్చని తీర్పు ఎలా ఉంటాయి? అందుకనే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఒక ఉపమానాన్ని యేసుక్రీస్తు వారు ఒక చిన్న ఉదాహరణ చెప్పేశారు కదా. అక్కడ మీరు తీర్పు తీర్చకండి అని చెబుతూనే ఎలాంటి తీర్పు మీరు తీర్చకండి అని చెబుతున్నాడు అని అంటే మనలో ఉన్న లోపాలను సరిదిద్దుకోకుండా ఇతరులను నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పే తీర్పు అంటూ ఒకటి ఉంటుంది కదా. అది దేవునికి నచ్చని తీర్పు, అసహించుకునే తీర్పు. ఇది మనము గతంలో చూసుకున్నాం. మరి ఈరోజు మనుషులుగా తీర్పు చేస్తున్న వారిలో కూడా నచ్చే తీర్పు అంటే ఏంటో ఈరోజు మనం ఆలోచించేద్దాం. దేవునికి మనుషులు చేస్తున్న నచ్చే తీర్పు ఏంటి? మరి దేవుడు చెబుతున్నటువంటి బైబిల్లో సన్నివేశాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు వారి జీవితంలో ఎలాంటి తీర్పులు కనపడుతున్నాయి? నేను గత వారంలో కూడా ఇలా మనము తీర్పు తీర్చకూడదు అని మనము 7వ అధ్యాయం మొదటి నుంచి ఆలోచన చేసాం. అలాగే సుంకరి పరిసయ్య జీవితంలో కూడా వారి జీవితాలు ఎలా తీర్పు తీర్చుకున్నారు? ఒకరు వచ్చేసరికి మరి పరిసయ్యుడు ఎలా తీర్పు తీరుస్తున్నాడు? జనరల్గా ప్రార్థనలో కానీ అతని వల్ల నేను వండుకోకుండా అంటే నేనేమో చాలా భక్తిపరుడు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. కానీ పరిసయ్యుల గురించి బైబిల్ చెప్పబడిన మాట ఏంటనంటే వారు సున్నం కొట్టిన సమాధులు లాంటి వారు. పైకి మాత్రమే ఉంటారే కానీ వారి జీవితం దేవునికి చాలా దూరంగా ఉంది. అలా దూరం పెట్టుకొని వాళ్ళు దేవుని కొరకు బ్రతకండి, మీరు అలా జీవించండి అని అంటే అది సరైన తీర్పేనా అంటే అస్సలు కాదు. అలాగే ఈరోజు మరికొన్ని విషయాలు మనం ఆలోచించగలిగితే
దేవునికి నచ్చే తీర్పు అంటే ఏంటో ఈరోజు కొన్ని మాటలు ఆలోచించేద్దాం. చాలా జాగ్రత్తగా ఆలోచించా. మనం ఇక్కడున్న మనందరం కూడా ఒకరిలో నాకు ఒక తప్పు కనపడినప్పుడు నేను ఆ వ్యక్తిని ఏం చేయాలి? సరిదిద్దాలి. అవునా? నాకు ఒక వ్యక్తిలో లోపం కనపడింది, తప్పు కనపడింది. ఆ తప్పును సరిదిద్దడానికి నేనేం చేయాలి? ఆ తప్పును సరిదిద్దడానికి ప్రయత్నం చేయాలి కదా. ఆ తప్పును సరిదిద్దే కంటే ముందుగా మరొకటి చేయాలంట. అదేంటో ఒకసారి మనం బాగా ఆలోచించేద్దాం. ఇది నచ్చే తీర్పు అంటే దేవునికి ఒకసారి బైబిల్ తెరిచి మనం ఆలోచించేద్దాం. రైట్. గలతీయులకు రాసినటువంటి పత్రిక, స్పష్టంగా ఒకరు మాత్రం బైబిల్ చదవండి, అందరూ కలిసి చదవకండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము, గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని విషయాలను చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ దేవునికి నచ్చే తీర్పు మనం చేయాలంట. ఎందుకంటే ఒక వ్యక్తి విషయంలో తప్పుగా ఉన్నప్పుడు మనం ఏం చేయమంటున్నాడు? బైబిల్లో కూడా ప్రతి విషయంలో కూడా నువ్వు తీర్పు తీర్చాలి కదా. ఇంతవరకు మనం చూసుకున్నాం కదా, తీర్పు తీర్చకూడదు అంటున్నాడు ఒక దగ్గర, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో. ఎలాంటి తీర్పు తీర్చేద్దు అంటున్నాడు అక్కడ? మన మత్తయి సువార్త 7వ అధ్యాయం మొదటి నుంచి ఆలోచించగలిగితే అక్కడ తీర్పు తీర్చకండి అంటున్నాడు. ఎలాంటి తీర్పు తీర్చకండి అంటున్నాడు అక్కడ? దేవునికి ఇష్టం లేదు. మనలో లోపాలు పెట్టుకొని, దేవునికి అసహ్యంగా లక్షణాలు మనలో పెట్టుకొని ఒక వ్యక్తిని చిన్న తప్పు కనపడగానే వేలెత్తి చూపడం అనేది, ఆ తీర్పు అనేది దేవునికి ఇష్టం లేదండి. ఇక్కడ కూడా మాట్లాడుతూ దేవునికి నచ్చే తీర్పు అంటే ఉంటుందంట. అదేంటో చూద్దాం ఒకసారి. ఆ రోజు మొదటి నుంచి ఆలోచించగలిగితే, సహోదరులారా అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? రైట్. మీరు సహోదరులారా, బైబిల్ మీరు ఎక్కడ కనబడినా సరే 99% సంఘంలో ఉంటున్న సహోదరులు, సహోదరులు ఎవరైనా విశ్వాసులు కదా. అందుకు మాట్లాడుతూ ఏమంటున్నాడు? సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావాలను. ఏం చేయాలంట? సంఘంలో కానీ ఎవరైనా ఒక వ్యక్తి పాపంలో పడిపోయాడు, తప్పిపోవడం అంటే ఏంటి అర్థం? దేవునికి దూరం కావడం, దేవునికి బాధ కలిగించి క్రియలు చేయడం కదా. అలాంటి పనులు మీరు ఎవరైనా చేసినప్పుడు తెలిసిన వాళ్ళు లేకపోతే ఆత్మ సంబంధమైన వారు ఏం చేయమంటున్నాడు అక్కడ? ఆ వ్యక్తిని బట్టి సాత్వికముతో చదువు ఒకసారి చూసి చదువు. ఏమంటున్నాడు అక్కడ? సాత్వికమైన మనసుతో ఎట్టివానిని తప్పిపోయిన వ్యక్తిని మనం ఏం చేయాలి? సాత్వికమైన మనసుతో అట్టివానిని మంచి దారికి తీసుకొని రావాలను. అంటే మనం ఇది చేయాలి కన్ఫర్మ్గా. కానీ దీనికన్నా మొట్టమొదటిగా ఒకటి చేయాలంట. ఒక వ్యక్తిని మార్చాలి అనంటే, ఒక వ్యక్తిని దేవుని దగ్గర తీసుకొని రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటున్నాడు ఇక్కడ? సాత్వికమైన మనసుతో ఆ వ్యక్తిని దేవుని దగ్గరికి తీసుకొని రావాలి. సాత్వికమైన అట్టి మనసుతో దేవుని దగ్గరికి తీసుకొని రావాలి. కానీ మనం చదవడం దీన్నే చదువుతున్నాం. కానీ దీనికన్నా మొట్టమొదటిగా చేయవలసినది ఏంటనంటే, పైనుంచి చదువుదాం, మళ్ళా స్పష్టంగా అర్థమవుతుంది. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఒక వ్యక్తి ఏమైనా ఇప్పుడు పాపంలో పడిపోయాడు, చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడును తానును శోధించుదునేమో. ఏం చేయాలి? ఇక్కడ ఒక పాయింట్ చెప్తుంటే ఆలోచించాలి. ఫస్ట్ డైరెక్ట్గా ఆ వ్యక్తి పాపంలో పడిపోయిన తర్వాత రక్షించడానికి వెళ్ళిపోకూడదట. మళ్ళీ ఆ వ్యక్తిని మార్పు చెందడానికి వెళ్ళిపోకూడదట.
ఫస్ట్ ఏం చేయమంటున్నాడు అక్కడ? రైట్, అదే చెబుతే ఏమంటున్నాడు అక్కడ? ప్రతి వాడును తానును శోధింతును. అంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే ఒక వ్యక్తి, ఎదురుగున్న వ్యక్తి సహోదరుడు పాపంలో పడిపోయాడో, ఆ పాపంలో అతను మాత్రమే కాదు, నేను కూడా పడిపోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అవునా? బాగా ఆలోచించాలి ఇక్కడ మాటలు. వాక్యం మీద చాలా దృష్టి పెట్టేసింది. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒక వ్యక్తిని మార్చాలి, ఒక వ్యక్తిని, పాపంలో ఉన్న వ్యక్తిని దేవుని దగ్గర తీసుకొని రావాలి అని మనకు తెలిసినప్పుడు డైరెక్ట్గా మనం వెళ్ళుకోకుండా ఆ వెళ్ళకంటే ముందుగా మనం ఏం చేయమంటున్నాడు ఇక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమన్నా ఆ పరిస్థితిలో పడిపోగలమేమో ఆలోచించాలంట. అంతేనా? అంటే ఇక్కడ చెబుతున్నది ఏంటనంటే చూద్దాం. ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడును తనను శోధింపబడుదునేమో, ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసుకోవాలట? చూసుకోవాలి. అంటే ఒక వ్యక్తిని తీర్పు తీర్చేటటువంటి పని ముందుగా ఏం చేయాలంట? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం ఏం చేసుకోవాలి? తీర్పు తీర్చుకోవాలి. అర్థమవుతుంది ఈ మాటలు? ఒక వ్యక్తిని ఇది తప్పు అని చెప్పే కంటే ముందుగా ఆ తప్పు నేను కూడా పడతానేమో అని జాగ్రత్త పడి సరి చేసుకొని ఆ వ్యక్తి ఉన్న జీవితంలో పాపాన్ని, ఆ తప్పును తీసివేసుకోవాలి. కానీ మనుషుల యొక్క లక్షణాల్లో ఇది కనపడదు కదా. మనుషుల యొక్క జీవితంలో, మనుషుల యొక్క అలవాట్లు, దాని స్వభావం ఏంటి? సడన్గా ఎవరైనా సరే తప్పు పడిపోయినప్పుడు మనుషుల యొక్క ఆలోచన ఎలా ఉంటుందో చెప్పండి. నీకు ఎన్నిసార్లు చెప్పాను, నీకు 100 సార్లు చెప్పిన, నీకు ఇది కన్ఫర్మ్ కావాల్సిందే. ఎన్నిసార్లు చెప్పలేదు బ్రదర్ ఆ వ్యక్తి గురించి, అసలుకి 100 సార్లు చెప్పినా సరే విన్నాడా? ఇది కన్ఫర్మ్ కాదు, జరగాల్సిందే అని మనం అంటాం. కానీ దేవుడు అలా అనట్లేదు. ఏం చేయాలి? ఆ క్రియ వద్దు. ఎలాంటి క్రియ చేసుకోవాలి? అతడు తప్పిపోయినప్పుడు మనం ఏం చేయాలి? అతన్ని చూసి సంతోషపడకూడదు, అతన్ని చూసి అవహేళన చేయకూడదు, అతన్ని చూసి అసూయపడకూడదు. అవునా? ఒకవేళ అసూయ పడితే ఏంటో తెలుసా? అసూయ పడ్డామని కూడా, ఒకవేళ అసూయ పడాలని దేవుడు చెప్పింటే మనకన్నా మన మీద ఎక్కువగా దేవుడు ఏం చేసేవాడు? అసూయపడేవాడు. కానీ మనం ఎన్ని పాపాలు, తప్పులు చేస్తున్నా దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని ప్రేమించి దగ్గర హత్తును చేసుకొని మీరు ఇలా బ్రతకద్దండి పదే పదే వాక్యం ద్వారా మనకు హెచ్చరిక తెలియజేస్తున్నాడు. అలాగే మీ సహోదరు విషయంలో కూడా ఇలాగే బ్రతకాలి కదా. పాపంలో ఉన్నప్పుడు దూరం చేసుకోకూడదు, పాపంలో ఉన్నప్పుడు వ్యతిరేకంగా ఉండకూడదు కదా. కానీ మనిషి యొక్క నైజం అది కాదట. ఏం చేస్తాడు? ఒక తప్పు కనపడగానే ఇతనే పెద్ద లాయర్, జడ్జి లాగా ఫీల్ అయిపోయి అనేకమైన మాటలు ఇంకా ప్రారంభమవుతాయి, ఇంకా వదులుతాడు ఇక బయటికి కదా. ఎన్నో రకాలండి లోకంలో మీరు వెళ్ళిపోతే తప్పు దొరకడమే లేటు మనిషికి కదా. ఒక వ్యక్తిలో లోపంలో కనపడదే లేటు, కనపడగానే ఇంకా ఎన్నో రూపాయలు కనపడతాడు ఆ వ్యక్తి కదా. నీకు అప్పుడు చెప్పాను కదా, నువ్వు ఇలా చేయొచ్చు కదా, ఈ కారణాలు చెప్తాం. కానీ అవును అతను మార్చాలి కదా నా ఆలోచన ఆ సిచ్యువేషన్లో రాదు. అందుకని క్రైస్తవులారా, సహోదరులారా, మీరు ఇలా ఉండకండి. ఎలా ఉండాలి? ఒక వ్యక్తిని మార్చేటప్పుడు, పడిపోయిన వ్యక్తిని మార్చేటప్పుడు ఏం చేయాలి? నేను కూడా ఆ సందర్భంలో ఎలాగైతే పడిపోయాడు ఆ వ్యక్తి పడిపోయాడు, నేను కూడా పడిపోతానేమో. ఆ వ్యక్తి పరిస్థితులు బట్టి పడిపోయాడు, నేను ఇప్పుడు బాగున్నాను, కొన్ని రోజుల తర్వాత నేను పడిపోను అనడానికి నాకు గ్యారెంటీ ఏమైనా ఉందా? లేదు. నేను కొన్ని రోజుల తర్వాత నేను కూడా పడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. గనుకనే వారిని చూసి నువ్వేం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడిన తర్వాత చేసే పని ఏంటి? కింద చెబుతున్నాడు, శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో. అంటే ఏంటి? ఎలా సాత్విక మనసుతో ఎలాగా అతన్ని దేవుని దగ్గర తీసుకొని రావాలట? ఏ విధంగా చెప్పండి? జనరల్గా సాత్వికమైన మనస్సు. ఒక వ్యక్తి తప్పు చేస్తాడు మనలో, ఇప్పుడు
అతనికి ఏ విధంగా సాత్వికమైన మనసుతో చెప్పాలి? పదే 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 పదేగా నువ్వు ఇట్లా తప్పు చేసి ఇలా చేయకూడదు, నువ్వు అసలు పాపమే పాపం, అసలు నేను చేయొద్దని చెప్పాను నీకు అని అసలు ఎన్నిసార్లు నువ్వు చేస్తావు, ఈ విధమైన కోర్సు ఇచ్చాడేమైనా లేదు. ఎలా సాత్వికమైన మనసు, ఎలాగ మనం ఇతరులను సరిదిద్దాలి, తీర్పు తీర్చేయాలంటున్నాడంటే, ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు వ్యభిచారం అందు పట్టబడిన స్త్రీని తీసుకుని వచ్చారు ఆయన దగ్గరికి. అవునా? ఈయన దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆవిడని ఏ విధంగా సంబోధన ఉంది అయింది? ఇప్పుడు ఆయనలో ఏ పాపం లేదు, ఆవిడ మీద నేరస్థాపన చేయడానికి కదా. ఒక్క పాపములు కూడా యేసుక్రీస్తు వారిలో ఏమీ లేదు, కానీ ఆవిడలో ఎన్నో పాపాలు కనపడుతున్నాయి. కానీ ఈయన ఏం చేశాడు? ఎందుకు అక్కడ డైరెక్ట్గా నువ్వు తప్పు చేసావు కదా అంతమందిలో ఎందుకు గద్దించలేదు? ఒకవేళ అలా గద్దిస్తే పాపంలో పడిపోయిన వ్యక్తి ఇంకా పూర్తిగా దేవుని దగ్గర రాకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆ వ్యక్తిని ఎలా ట్రీట్మెంట్ చేయాలో అలా చేయాలి కదా. ఉదాహరణకి హార్ట్కి సంబంధించిన సర్జరీ ఎలా చేయాలో అలా చేయాలి, దానికి సంబంధించిన ట్యాబ్లెట్ కానీ ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలో అలాగే ఇవ్వాలి. అందుకని హెడ్ఏక్కి సంబంధించింది కానీ లివర్కి సంబంధించింది కానీ సపరేట్గా దానికి సంబంధించి దాన్ని రెండు కలిపితే ఏమవుతుంది కదా. ఇది కూడా వాక్యం కదండి, అది కూడా ప్రార్థనే కదా అనుకుంటే పొరపాటు. అందుకని ప్రారంభంలో మీరు కూడా పాటలు పాడే విషయం గురించి చెప్పింది కదా అమ్మగారు. ఇప్పుడు మీరు పాటలు పాడేటప్పుడు కూడా ఏం చేయాలి? మన పాట పాడుతున్నప్పుడు ఈ సందర్భం ఏంటి, ఈ పరిస్థితిలో ఆదివారం రోజున దేవుని ఆరాధింపగలిగిన పాటలే మనం పాడాలి. మిగతా పాటలు కాదంటే పాటలేవు కూడా. అక్కడ అవి పాడితేనే ఉపయోగకరంగా ఉంటాయి, ఇవి ఇక్కడ పాడితేనే దేవుని మహిమకరంగా ఉంటాయి. అందుకని దేవుణ్ణి ఆరాధింపదగిన పాటలు మనం వచ్చేటప్పుడు ఎన్నుకొని రావాలి, ఈ పాటలు ఇక్కడ పాడాలి కదా. అందుకని కానుకలు పాడేటప్పుడు కానుకలు పాట పాడాలి కదా, ప్రభువులు తీసుకునేటప్పుడు ప్రభువుల పాట పాడాలి. ఇది ఒక రూట్ వే కదా. అందుకనే ఒక వ్యక్తిని మార్చేటప్పుడు ఏ విధంగా ట్రీట్ చేయాలో మనకు తెలియాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ విధంగా చేశాడు కదా. ఆయన ఛాన్స్ దొరికింది కదా అని ఏమైనా మాట్లాడా, ఏమైనా చెప్పాడా, దూషించాడు? అసలుకి ఆవిడ ఉన్న మాట ఒక మాట అన్నాడేంటి, అమ్మ నువ్వు ఇక భవిష్యత్తులో పాపము చెయ్యకు అని అన్నాడు, అంతేక. ఇంకా వేరేది గతాన్ని ఎత్తి చెప్పలేదైనా కదా. అందుకనే దేవునికి నచ్చే తీర్పు ఎలా ఉంటుంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి పడిపోయినప్పుడు ఆ వ్యక్తిని మార్చాలి అని అంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? ఆ పాపంలో పడిపోయాడు కదా వ్యక్తి, నేను కూడా పడిపోతానేమో అని ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను సరి చేసుకోవాలి, జాగ్రత్త పడాలి. ఒక వ్యక్తిని రక్షించాలంటే బావిలో పడ్డాడండి ఒక వ్యక్తి, ఆ పడిపోయిన తర్వాత ఆ వ్యక్తిని తీయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేయాలి? తాడన్నీ కరెక్ట్ నిలబడాలి కదా, ఒక దూరంగా నిలబడాలి, అన్ని జాగ్రత్తలు తీసుకున్న వ్యక్తిని తాడుతో లాగాలి. దగ్గర నిలబడి లాగితే మనం పడిపోతాం. అందుకనే ఆ జాగ్రత్తలు తీసుకోమంటున్నాడు ఒక వ్యక్తి విషయంలో. ఇవేమి జాగ్రత్తలు తీసుకోకుండా నిలబడినా మనమైపోతాం, మనమే పడిపోతాం కదా. అందుకని మన విషయంలో మనము ఎప్పటికీ, అది ఏ విషయంలోనైనా ఆత్మీయ సంబంధం విషయంలో కూడా జాగ్రత్త పడాలి. ఇది దేవునికి నచ్చేటటువంటి తీర్పు. ఇంకా కింద ఏమంటున్నాడు చూద్దాం. ఒకని సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలను, ఒకని భారములను ఒకడు భరించి, ఇక్కడ బాగా ఆలోచించాలి, ఒకని భారములను ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఇది ఎవరి నియమం అంటే? ఇది క్రీస్తు నియమం. ఏంటి? వేలెత్తి చూపించడం అనేది క్రీస్తు నియమం కాదు. ఇది పాపము అని ఎక్కడ పడితే అలాగే చెప్పడం, అది దేవుని నియమం అంటే ఏంటి? చట్టం కదా. అది దేవుని యొక్క క్రీస్తు చట్టం కాదు. చెప్పాలి అనుకుంటే యేసుక్రీస్తు అక్కడే అందరి ముందే ఆవిడ గురించి చెప్పేవాళ్ళు. ఎందుకు చెప్పలేకపోతున్నాడు, ఎందుకు చెప్పలేదు అని అంటే, అక్కడ ఆయన అక్కడ ఆ విధంగా మాట్లాడితేనే ఆ వ్యక్తి మారడానికి వీలుంటుంది కదా. ఇంకో మాట ఏంటంటే, మన దగ్గర అప్పుడప్పుడు వస్తుంటారు కదా
ఎవరైనా సరే మన ఇప్పుడు పెద్దవారుగా ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఏదో పెద్దవారు కదా ఈయన దగ్గరికి వెళ్తే ఏదైనా చెప్తారేమో అన్నట్టుగా మన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎలాంటి తీర్పు తీర్చకూడదు ఆ విషయంలో తెలుసా. నాకు బాగా ఉంటున్నాడు కదా అనే అతని గురించి తప్పు చేసిన అతని వైపు మనం మాట్లాడకూడదు. అదే నీతిని బట్టి మనం తీర్పు తీర్చాలట. బైబిల్లో కూడా చెబుతూ మనం తీర్చే తీర్పట నీతిగానే ఉండాలి. అది ఎవరైనా సరే కదా, అది ఎవరైనా సరే. అందుకని మొట్టమొదటిగా మన తీర్పులు ఏం కనపడాలి, నీతి న్యాయాలు కనపడాలి. ఎందుకనంటే ఇది దేవుని నుంచి వచ్చినటువంటి నీతి. ఈ నీతి ఎక్కడ కనపడుతుంది, దేవునిలో కనపడుతుంది. అందుకని బైబిల్లో కొన్ని మాటలు మనం ఆలోచించగలిగితే కీర్తన గ్రంథానికి వద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథం, కీర్తనల గ్రంథము 7వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం నుంచి ఆలోచించేద్దాం. యెహోవా జనులకు తీర్పు తీర్చువాడు. దేవుడు ఏం చేస్తున్నాడట, జనులకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము తీర్చుము. ఆ తీర్పు అనేది ఎలా తీర్చమంటున్నాడు ఇక్కడ, న్యాయంగా తీర్చాలి, అలాగే నీతిగా తీర్చాలి. నీతి అంటే ఏంటి, వాక్యాన్ని బట్టి, ఇంకా బాగా చెప్పాలంటే లోకస్తులు బట్టి ఉన్నది ఉన్నట్టుగా. అక్కడ ఎవరు తప్పు చేస్తే వారిని బట్టి మనం మాట్లాడాలి కదా. ఇంకా బైబిల్లో చూడగలిగితే ఇదే కీర్తన గ్రంథం 116వ అధ్యాయం చూద్దాం. కీర్తన గ్రంథం 116వ అధ్యాయం, 116వ అధ్యాయము, కీర్తన గ్రంథం 116వ అధ్యాయము 5వ వచనాన్ని చూడగలిగితే యెహోవా దయాళుడు నీతిమంతుడు. దేవుడు ఎవరట, నీతిమంతుడు కదా. ఎందుకంటే మనం తీర్చే తీర్పులో ఏం కనపడాలి, నీతి కనపడాలి. ఎందుకు, అది దేవునిలో కనపడుతున్న నీతి కదా. ఆ నీతి మనం తీర్చే తీర్పులో కనపడాలి. అందుకని నీతిని గురించిన మాటలు కూడా ఇక్కడ చెబుతున్నాడు కదా. యెహోవా ఎవరట, నీతిమంతుడు, మన దయాళుడు, ఇంకా మన దేవుడు వాత్సల్యత గలవాడు. ఇంకా చూద్దాం బైబిల్ నీతిమంతుల గురించి చెప్పిన మాటలు. యోహాను సువార్త 17వ అధ్యాయం 25వ వచనంలో కూడా ఏమంటున్నాడు చూద్దాం. అక్కడ కూడా యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ అధ్యాయం 25వ వచనం చూస్తే, నీతి సంపూర్ణుడగు తండ్రి, నీతి స్వరూపుడగు తండ్రి. ఎవరంటే తండ్రి, ఏ స్వరూపం కలిగిన వారు ఉన్నారంటే ఆయన తండ్రి, నీతి స్వరూపం కలిగిన వారు ఎవరు, దేవుడు. బాగా ఆలోచించాలి. ఈ నీతి ఆయన స్వరూపంలో ఒక స్వరూపం, అదే స్వరూపం మనలో. బాగా అర్థం చేసుకోవాలి మాటలు. దేవునిలో నీతి స్వరూపం ఆ స్వరూపం కనపడుతుంది, నీతి అనే లక్షణం. అదే నీతి మనలో కూడా కనపడాలి. ఎందుకు, మనల్ని దేవుడు సృజించుకునేటప్పుడు, పుట్టించినప్పుడు మనల్ని ఎలా సృజించాడు, ఎలా తయారు చేశాడు, ఆయన స్వరూపమందు తన పోలిక చెప్పిన మనలందరిని కూడా చేశాడు, సృజించాడు. ఆ పోలికలో మనం ఉండాలి. ఏ పోలికలో, ఇప్పుడు నీతి పోలికలో కదా. క్రైస్తవులైన మనమే కదా ఎలాంటి తీర్పు తీర్చాలంట, నీతి సంబంధమైన తీర్పు మనము తీర్చాలి. ఇంకా మరికొన్ని మాటలు చూడగలిగితే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము చూద్దాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఏముంచబడింది,
నీతిగా మనం తీర్పు భూమి మీద ఉన్నప్పుడు చేస్తే, మన తీర్పు నీతిగా ఉంటే, మనం చనిపోయిన తర్వాత మనకంటే ఏం ఉంచబడిందంట? నీతి కిరీటం. అది ఆ కిరీటం ఎవరికి ఇవ్వబడుతుంది? ఓన్లీ నీతిమంతుల వారికి మాత్రమే. అంటే భూమి మీద మనం నీతిగా మనం తీర్పు తీర్చకపోతే ఏమవుతుంది? మన నీతి యొక్క కిరీటం మనము పొందుకోలేము. అంటే నీతి అవసరమా తీర్పులో అనంటే కన్ఫర్మ్ అవసరం అండి. కన్ఫర్మ్ ఉండాలి. నీతి న్యాయం లేకుండా తీర్పు తీర్చినా అది సరైన తీర్పు కాదు అంటున్నాడు దేవుడు. ఇంకా చూద్దాం బైబిల్ మరికొన్ని విషయాలు చూడగలిగితే మీకా గ్రంథం చూద్దాం. మీకా గ్రంథంలో కూడా అక్కడ ఒక మాటను చూడగలిగితే మీకా గ్రంథం 7వ అధ్యాయం. మీకా గ్రంథం 7వ అధ్యాయం. మీకా గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. రెండు చేతులతోనూ కీడు చేయు పూనుకొందురు. అధిపతులు బహుమానము కోరుదురు. న్యాయాధిపతులు లంచం పుచ్చుకొందురు. ఏం చేస్తారంటే న్యాయాధిపతులు లంచాన్ని, అంటే న్యాయాధిపతులు అంటే ఎవరు? జడ్జెస్ కదా. జడ్జి తీర్చేవారు అంటే మనకు భాషలో చెప్పాలంటే తీర్పు తీర్చేవారు. వారినే న్యాయాధిపతులు అని అంటారు. వారు ఏం చేస్తున్నారంటే అలాంటి వారు కొంతమంది లంచం అంటే అన్యాయపు తీర్పు తీరుస్తూ వారు లోక చట్టంలో ఉన్నటువంటి ఈ ప్రజెంట్ ఉన్న చట్టంలో కానీ అనేక మంది కదా, అందరూ అలా లేరు. అనేక మంది ఎలా ఉన్నారు? చట్టాన్ని బట్టి నెరవేర్చుకోకుండా వాళ్ళ సొంత ఈ లాభాల గురించి ఏం చేస్తున్నారు? తప్పుడు న్యాయాలు లేకపోతే తప్పుడు తీర్పులు ఇస్తున్నారు. అందుకని వాళ్ళందరూ చెబుతున్న మాట ఏమంటున్నాడు ఇక్కడ? రెండు చేతులతో కీడు చేయి పూనుకొందరు. ఏం చేస్తారట? కీడు చేయడానికి పూనుకుంటారట. అధిపతులు బహుమానం కోరుదురు. న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు. గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు. అలాగున వారు ఏకపట్టముగా నుండి దాన్ని ముగింతురు. ఎవరైనా సరే తప్పు జరిగినప్పుడు న్యాయాధిపతి దగ్గరికి వెళితే న్యాయముగా నీతిగా చేయవలసిన పని ఏం చేస్తున్నారు ఇప్పుడున్న కాలంలో? ఇప్పుడు న్యాయము నీతి కనుమరుగైపోయి ఏమున్నాయి ఇప్పుడు? అన్యాయం. అంటే దేన్ని బట్టి వస్తున్నారు ఇప్పుడు? అది కూడా డబ్బును బట్టి అండి కదా. ఈ డబ్బు ఉంటే జడ్జినే ఏం చేస్తున్నారు? మార్చి కొనేస్తున్నారు. ఆ స్థితికి వెళ్ళిపోతుంది. ఏది లేకపోవడం వల్లనంటే నీతి. మనం తీర్చే విషయంలో ఏమి కనపడాలి? కన్ఫర్మ్ ఏముండాలి? నీతి ఉండాలి. ఆ నీతి ఉంటేనే నీతి కిరీటాన్ని మనం సంపాదించుకోగలం కదా. ఇంకా చూద్దాం బైబిల్లో నీతి గురించి ఏం చెప్పబడిందో. అందుకని బైబిల్లో మత్తయి సువార్త 6:33 చూడగలిగితే అక్కడ ఒక మాట కనపడుతుంది. మత్తయి సువార్త 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. ఏం చేయాలంట? ఆయన రాజ్యమును నీతిని ఫస్ట్ ఆఫ్ ఆల్ వెతకాలి. ఏం వెతకాలి? దాంట్లో నీతిమును కూడా మనం వెతకాలట. నీతిని వెతుక్కోకుండా, నీతి అంటే వెతకడం అంటే ఏంటి? ఆయన బట్టి బ్రతకడం, ఆ వాక్యాన్ని బట్టి బ్రతకడం కదా, అది వెతకాలంట. ఇంకేముంటారో తెలుసా? కింద మరొక విషయాలు చూడగలిగితే 25వ అధ్యాయం చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 45వ వచనం చూద్దాం. 46వ వచనం చూద్దాం. 45, 46. అందుకాయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరినైనను మీరు ఇలాగూ చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిత్యంగా చెప్పుచున్నానని వారితో అనును. వీరు నీతి సాక్షికును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. ఇక్కడ చెబుతూ ఏమంటున్నాడంటే నీతిమంతులు ఎక్కడికి వెళ్తారట? నిత్య జీవితం. అంటే
నిత్య జీవితానికి మనం వెళ్ళాలంటే ఎలా బ్రతకాలి? నీతిమంతులుగా మనం బ్రతకాలి. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే మన తీర్పులు ఏం కనపడాలో మనకు తెలియాలి. ఇక్కడ తీర్పులో నీతి కనపడకపోతే, తీర్పులో న్యాయం కనపడకపోతే దేవుడు అలాంటి తీర్పుని స్వీకరించడు, అసహించుకుంటాడు. కాబట్టి దేవునికి నచ్చే తీర్పు ఏంటంటే మన తీర్పు తీర్చే తీర్పులో ఏం కనపడాలి? నీతి కనపడాలి, న్యాయం కనపడాలి, అందరికీ సమానంగా తీర్పుని తీర్చాలి. కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే ఒక్కొక్కరికొకలా తీర్పు తీరుస్తున్నారట. అది కూడా బైబిల్ ఎంత స్పష్టంగా రాయబడింది తెలుసా అండి? ఒకరికొకలా తీర్పు తీరుస్తున్నారట. ఒకసారి చూడగలిగితే లేవే కాండంలో ఒక మాట కనపడుతుంది, చాలా స్పష్టంగా చెప్తాడు ఇక్కడ ఈ మాట. లేవే కాండము 19వ అధ్యాయము, లేవే కాండం 19వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. లేవే కాండము 19వ అధ్యాయం 15వ వచనం. ఇక్కడ ఎలాంటి తీర్పు తీరుస్తున్నారంటే చూడగలిగితే అన్యాయపు తీర్పు తీర్చకూడదు. ఇక్కడ వచ్చేసరికి అన్యాయపు తీర్పు తీర్చకూడదు అంటున్నాడు. ఏంటి అంటున్నాడు ఇక్కడ? అన్యాయపు తీర్పు ఎలా ఉంటుంది? అన్యాయపు తీర్పు కింద చెబుతూ బీదవాడని పక్షపాతం చేయకూడదు, పక్షపాతము చేయకూడదు ఏమంటున్నాడు అంటే తీర్పు తీర్చే విషయంలో కొంతమంది చేసే పని ఏంటంటే ఇతను బీదవాడు, డబ్బు లేని వ్యక్తి కదా, డబ్బు లేని వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఎవరు ఎట్లా చేసినా ఆ వ్యక్తి విషయంలో ఎవరు మాట్లాడరు, ఎవరు వెనకలు ఉండరు. కాబట్టి ఆ నేరం చేయకపోయినా అతని మీద నేరం మోపేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తీర్పు తీర్చి మనుషులు నువ్వు ఎలా ఉండాలంటున్నాడు అంటే ఇక్కడ చెబుతున్నాడు. ఫస్ట్ ఏమంటున్నాడు? బీదవాడని పక్షపాతం చేయకూడదు. ఇతను డబ్బులు లేవండి, ఇతను అసలుకి ఆస్తి ఇతని దగ్గరికి అసలు వెనక ఏం లేదు, ఆ తీర్పు ఆ మనసులో పెట్టుకుని తీర్పు మనం తీర్చకూడదు. ఇంకేమంటాడు కింద? గొప్పవాడని అభిమానం చూపకూడదు. దేని విషయంలో చూపకూడదు? దేని విషయంలో చూపించాలంటున్నాడు ఇక్కడ? తీర్పు విషయంలో లేనివాడని ఏం చేయకూడదంట? పక్షపాతం చూపించకూడదంట. ఇతను గొప్పవాడు అని అభిమానం చూపించకూడదంట. ఎక్కడ చూపించాలి, ఎక్కడ చూపించకూడదు అంటున్నాడు? తీర్పు దగ్గర. అవునా? తీర్పు దగ్గర ఇతను ఏమి లేదు కదా అని మనం అనుకోకూడదట. తీర్పు దగ్గర ఇతను బాగా డబ్బున్న వ్యక్తి, ఏమైనా చేస్తే నాకు డబ్బులు ఇస్తాడేమో కదా, అతని వైపు మనము మాట్లాడకూడదు. అలాంటి తీర్పు మనము తీర్చకూడదు అని చెప్తున్నాడు. కింద ఇంకేముంటాడు చూద్దాం. న్యాయమును బట్టి ఎలా చేయాలంటే మన తీర్పు న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలను. మరి మనం ఎలా తీరుస్తున్నాం? ఆ తీర్పు గురించి కూడా వద్దండి. ఎవరైనా మన ఇంటి కాటుకో ఎవరైనా వచ్చినప్పుడు మన ఆలోచనలో ఉంటే చూడండి, ఒకసారి బాగా దుస్తులు బాగా వేసుకొని వచ్చారనుకోండి ఒక వ్యక్తి, మన ఆలోచనలో ఉంటుంది. దుస్తులు సరిగ్గా వేసుకొని రాకపోతే మన ఆలోచన ఎలా ఉంటుంది కదా, డ్రెస్ సరిగ్గా. ఇప్పుడున్న సమాజంలో సేవకులు అనగానే ఎలా ఉండాలో తెలుసా? అతను వాక్యం నేర్చుకోకపోయినా పర్లేదు, చెప్పకపోయినా పర్లేదు, బోధింపతగిన వాడుగా లేకపోయినా పర్లేదు, పాటలు పాడకపోయినా పర్లేదు, ప్రార్థన సరిగ్గా చేయకపోయినా పర్లేదు. ఎలా ఉండాలి తెలుసా? డబ్బు ఉండాలి, తర్వాత మంచి దుస్తులు, మంచి ఇదే దేవసేవకుడు, బాగా పెద్ద సేవకుడు అంటే ఇలాగ అయిపోయింది సమాజం కదా. సమాజం కూడా దేనికి విలువిస్తుంది తెలుసా? వాక్యానికి కాదు. మీరు బాగా ఆలోచన చేస్తే సమాజము వాక్యాన్ని విలువించింటే అనేక మంది అనండి వాక్యం వెలుగులో ఉన్నవారు, వజ్రాల వంటి వారు ఉన్నారండి లోకంలో చాలామంది తెలుసా. మనకు కనపడేవారు కొంతమందే, కనపడిన వారు చాలామంది ఉన్నారు. చాలామంది కొవ్వొత్తులు ఇంకా వెలుగుతూ ఉన్నాయి, మనకు తెలియదు అవి. ఎందుకు తెలుసా? ఎందుకు బయటకు రాలేకపోతున్నారు తెలుసు? వాళ్ళందరూ కూడా ధనాన్ని బట్టి. అందుకనే సేవకుల విషయంలో కూడా ఇలా పరిస్థితి అయిపోయింది ఆఖరికి. అందుకని బాగా డబ్బున్న వాళ్ళని చర్చిలో కూడా ఏం చేస్తారు? బాగా డబ్బున్న వాళ్ళని ఒకవైపు, డబ్బు లేని వారిని వెనకలు కూర్చోబెట్టడం, ఇలాంటివి కనపడుతాయండి. చిన్న చిన్న విషయాల్లోనే కనపడుతున్నప్పుడు తీర్పు విషయంలో మీరు ఎలా ఉండమంటున్నాడు ఇక్కడ? జాగ్రత్త కలిగి ఉండాలి. మీరు ఎలాగ ఉండాలో తెలుసా? డబ్బులు ఉన్నాయనో, డబ్బులు లేవనో, ఆస్తి ఉందనో, ఆస్తి లేదనో, మీరు దాన్ని బట్టి మీరు తీర్పు తీర్చకూడదు అక్కడ. ఆ తప్పేంటి?
ఆ న్యాయాన్ని మీరు తీర్పు తీర్చాలి. అందుకని మనోడే కదా అని వెనకడికి వేసుకొని రాకూడదు. ఒకవేళ వేసుకో వచ్చింటే దేవుడు మనల్ని భక్తుల్లో కూడా, మనకన్నా గొప్ప భక్తులలో కదా, మనకన్నా గొప్ప భక్తిపరుల వారిని ఏం చేశాడు బైబిల్లో, నువ్వు తప్పు చేశారంటే అంత ఆజ్ఞ అతిక్రమం అంటే ఆజ్ఞ అతిక్రమం అంతే, పాపం అంతే, చిన్న పాపమే కదా వెనకడికి వేసుకొని రావడం. ఇలాంటివి ఎక్కడ చేయలేని దేవుడైతే. అందుకని బైబిల్లో దేవుడు అన్యాయస్తుడు కాదంటుంది బైబిల్. కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత మనుషులు ఏం చేస్తున్నారు? అన్యాయం, అనీతి ఇవి పెరిగిపోతూ ఉన్నాయి. అందుకనే సహోదరులారా, మీరు తీర్పు విషయంలో జాగ్రత్త పడండి అని చెప్తున్నాడు. మరలా చదువుతాం లేవియా ఖండంలో ఏముంటుండే ఇక్కడ. అందుకని చెబుతూ అన్యాయపు తీర్పు తీర్చకూడదు. 15వ వచనంలో లాస్ట్లో ఉంటారు, న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. ఇంటింటికి తిరిగి ఏం చేయకూడదట. చాలా ఉన్నాయి తీర్పు విషయంలో. ఎంత జాగ్రత్త కలిగి ఉండాలో చెప్తున్నాను. ఎందుకంటే తీర్పు తీర్చే వాళ్ళు ఎలా ఉండాలి, ఎంత జాగ్రత్త ఉండాలి కదా. ఎందుకంటే క్రైస్తవులైన మనము లోకానికి ఏ విధంగా ఉన్నాం, ఇప్పుడు తీర్పు తీర్చేవారిగా ఉన్నాం మనం. మరి మనం ఎలా ఉండాలో కూడా చెబుతుండే ఒక లైన్ ఏమంటున్నాడు అక్కడ, నీ సహోదరునికి నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. ఇంటింటికి ఏం చేయకూడదట, తిరగకూడదు. నీ సహోదరునికి ప్రాణహాని చూచకూడదు. ప్రాణహాని చూడకూడదు. నేను యెహోవాను. 10 వచనం చూడగలిగితే నీ హృదయంలో నీ తీర్పు కూడా ఎలా ఉండకూడదు అంటున్నాడు తెలుసా. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అంటున్నాడు తెలుసా. 10 వచనం చెబుతూ నీ హృదయంలో నీ సహోదరుని మీద పగబట్టకూడదు. ఏం చేయకూడదట, పగ పట్టకూడదు. ఒకవేళ పగబడితే ఏంటి అన్నప్పుడు పగన బట్టి తీర్పు మారిపోతుంది. అవునా, ఏమవుతుంది? పగను పట్టి తీర్పు ఏం చేస్తాం. ఏదో ఒక 5-6 సంవత్సరాల క్రితం నా మీద బాగా గొడవడి ఉంటాం మేము, ఏ ఛాన్స్ లేకపోయింటుంది, అనుకోకుండా ఛాన్స్ వచ్చింటుంది. అప్పుడు ఎత్తుకుంటాడు అన్నీ కూడా. ఏంటి? అసూయతో, పగతో, కలహముతో, ద్వేషంతో తీర్పు ప్రారంభమవుతుంది ఇంకా కదా. ₹10 పడే దగ్గర ₹10 చేస్తాం మనం. అంటే మనకు అర్థమైన భాషలో చెప్తున్నాను. అంటే అక్కడ ఎలాంటి తీర్పు తీర్చకూడదు అంటున్నాడు ఇక్కడ. నచ్చని తీర్పు అంటున్నాడు ఇక్కడ. ఏంటి, ఎలా ఉండాలంటున్నాడు? పగతో. అందుకని మెన్షన్ చేశాడు తీర్పు గురించి పైన మాట్లాడుతూ, కింద ఈ మన్ని ఎందుకు మెన్షన్ చేస్తున్నాడంటే, మీరు తీర్పు తీర్చేటప్పుడు ఈ విధమైన లక్షణాలు మీరు ఉండకూడదు అంటున్నాడు. చూద్దాం ఏమంటున్నాడు. నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు. నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండానట్లు నీవు తప్పక వానిని గద్దింపవలెను. ఏం చేయాలంట? గద్దించాలి. గద్దించేటప్పుడు కూడా ఎక్కడ ఎలా గద్దించాలి కూడా మనం నేర్చుకోవాలండి. అవకాశం వచ్చింది కదా అని మనము ఇక్కడ గద్దించేటప్పుడు ఒక పాయింట్ మనం ఆలోచన చేయాలి. ఏంటనంటే, మనం గద్దిస్తే ఆ వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చే విధంగా గద్దించాలి. అవునా? బాగా ఆలోచించాలి. ఒక వ్యక్తిని కానీ ఫస్ట్ మనం చదువుకున్నాం కదా గలితీ పత్రికలో కూడా, ఒక వ్యక్తి పడిపోయినప్పుడు ఆ వ్యక్తిని రాబట్టడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసుకోవాలి? మనం జాగ్రత్త పడి తర్వాత సాత్వికమైన మనసుతో అతన్ని తీర్చుకొని రావాలంటున్నాడు, చేర్చుకోవాలంటున్నాడు కదా, చేర్చుకోవాలంటున్నాడు. అందుకని ఎలా చేర్చుకోమంటున్నాడు ఇక్కడ కూడా మనం చూడగలిగితే, సాత్వికమైన మనసుతో ఏముంటాడు ఇక్కడ, నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండానట్లు నువ్వు తప్పక వానిని గద్దింపవలెను. నువ్వైతే కన్ఫర్మ్ గద్దించాలి. గద్దించే అధికారం దేవుడు మనందరూ కూడా ఇచ్చాడు. కానీ గద్దించేటప్పుడు ఆ గద్దింపు, ఆ తీర్పు దేవుని యొద్దకు మళ్ళించే విధంగా ఉండాలండి. అవునా? మన గద్దింపు ఎలా ఉండాలి? దేవుని వైపు మళ్ళించే విధంగా ఉండాలి. మనం గద్దించాము అని అంటే ఆ వ్యక్తి దేవునికి దూరం కాకూడదు. అవునా? మనం గద్దించాము, తీర్పు తీర్చామనంటే నీకు ఒకవేళ దూరమైనా పర్లేదు, కానీ
వ్యక్తిగతంగా మరల కలుసుకోవచ్చు, కానీ దేవునికి దూరమయ్యే విధంగా గద్దించకూడదు. ఒకరిని గద్దిస్తే, ఇప్పుడు ఇలా గద్దించాను, ఇలా గద్దిస్తే ఏమైనా దేవుని దూరం అయిపోతాడు ఆ వ్యక్తి? ఆలోచించాలి ఒకసారి. మన తీర్పులో, మన గద్దించే విధానంలో ఈ విధమైన ఆలోచన చేసి మనం ఏం చేయాలి? తీర్పు తీర్చేయాలి, గద్దించాలి. అంతేగాని గద్దింపు అవకాశం వచ్చింది కదా, తీర్పు చేసే అవకాశం వచ్చింది కదా తీర్పు తీర్చావనుకో, ఆ వ్యక్తి దేవుని దూరం అయితే ఒకరోజు నిలబడిన తర్వాత నువ్వే సమాధానం చెప్పాలి. అవునా? తీర్పులో ఏం చేయాలి? దేవుని తీర్పులో సమాధానం చెప్పాలి. ఆ రోజు నువ్వు ఎందుకు అలా అన్నావు, ఇలా చేస్తే నాకు దూరం అవుతావు, నీకు తెలియదా? క్రైస్తవుడైన నువ్వు ఎలా చేస్తే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకనే ఎలాంటి తీర్పు తీర్చకూడదో చెబుతున్నాడు ఈ మాటలు. ఇంకా కింద ఏమంటున్నాడు చూద్దాం. 18వ వచనంలో, కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఏం చేయకూడదట? కీడుకు ప్రతి కీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపముంచు కొనక నిన్ను వలె నీ పొరుగు వాణిని ప్రేమింపవలెను. అంటే తీర్పు తీర్చేటప్పుడు కూడా ఎలా మనం తీర్పు తీర్చాలి? ప్రేమతో తీర్పు తీర్చాలి. అలాగే ఆ వ్యక్తి ఎటు విధంగానైనా దేవునికి దూరం కాకోకుండా జాగ్రత్త పడుతూ తీర్పు తీర్చాలి. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువుల వారు వ్యభిచారమంతో పట్టబడిన స్త్రీని అండి, ఆ సిచ్యువేషన్లో ఆలోచించేసిన మొత్తం కూడా ఆయన ఏమని డైరెక్ట్ గద్దించే అవకాశం ఆయనకుంది. ఎందుకు గద్దించలేదు అని అంటే, ఒకవేళ అలా గద్దిస్తే ఆవిడ ఇంకా దూరం అయిపోతుంది, కానీ దగ్గర దేవునికి రాలేదు. అందుకనే అందుకనే అమ్మ నువ్వు ఇక పాపం చెయ్యకు అంటున్నాడు. నువ్వు తప్పని చెప్పే పాపం చేయకని చెప్తున్నాడు. అలాంటి తీర్పు మనము తీర్చేటటువంటి వారంగా ఉండాలి. అందుకని కోపం మనసులో పెట్టుకొని ఇలాంటి మనం చేసామనుకోండి, మన క్రైస్తవులమే కావాలని చెప్పాలంటే. క్రైస్తవులు అంటే ఏంటి? వీటన్నిటిని విసర్జించబడిన వారే క్రైస్తవులు అనబడతారు బైబిల్ ప్రకారంగా. వాక్య ప్రకారంగా మనం ఆలోచించాలి. లోకాన్ని బట్టి కాదు. లోకంలో ప్రతి ఒక్కరు క్రైస్తవులే. బాప్తిసం తీసుకుని చేతులు బైబిల్ పెట్టుకుని సంఘానికి వెళ్ళిపోతే చాలిక. కానీ దేవుని దృష్టిలో క్రైస్తవులు అంటే ఎవరు? వీటన్నిటినీ విసర్జించబడిన వాడే, వీటన్నిటినీ స్వీకరించిన వాడే వాడు క్రైస్తవుని. దేవుని లెక్కలో చేర్చబడతాం, మనుషుల లెక్కలో కాదు కదా. కనుక మనం తీర్చే తీర్పు ఏ విధంగా ఉంది? అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ గలతీ పత్రికలో ఏమంటాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనము పడిపోతామేమో నేను ఫస్ట్ ధైర్యం కావాలి, బలాన్ని సంపాదించుకోవాలి, తర్వాత ఇతరులు నేను రక్షించాలి. అలా తీర్పు మనం తీర్చాలి. ఇది దేవునికి నచ్చేటటువంటి తీర్పు. ఇంకా ఏ విధంగా ఆలోచన చేసాం? మన తీర్పు తీర్చే విషయంలో కన్ఫర్మ్ నీతి న్యాయం అనేది ఉండాలి. ఇవి రెండు లేకపోకుండా తీర్పు తీర్చామనుకోండి, అది దేవునికి ఇష్టమైన తీర్పు అని అంటే కాదు. దేవునికి అసహ్యకరమైన తీర్పు అంటున్నాడు అండి. అందుకనే ఒకసారి యోహాను సువార్తకు వద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయం 24వ వచనం చూడగలిగితే, యోహాను సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో ఏమంటాడు? చాలా జాగ్రత్తగా ఆలోచించాను. వెలుచూపును బట్టి తీర్పు తీర్చక. ఎలా తీర్పు తీర్చకూడదట? వెలుచూపును బట్టి తీర్పు. ఇప్పుడు ఇంతకుముందు మీకు ఒక విషయం చెప్పి, వెలుచూపు అంటే ఏంటి? ఇప్పుడు మీకు అర్థం కాలేదు ఆ పదం. అర్థం కాలేనప్పుడు ఏం చేయమని చెప్పిన మీకు ఇంతకుముందు? ఇప్పుడు లేనండి, నేను కూడా ఎవరు లేరు, మీరు ఒక్కరే ఉన్నారనుకోండి. మీరు ఇప్పుడు వెలుచూపున తీర్పు తీర్చగా అని అంటున్నాడు ఇక్కడ. మన వెలుచూపున తీర్పు అంటే ఏంటి మనకు అర్థం కాలేనప్పుడు మనం ఏం చేయాలి? ఇంతకుముందు ఒక ఉదాహరణ చెప్పిన మీకు. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే, అక్కడ మనం వెలుచూపు తీర్పు తీర్చగా అని మనం అక్కడ ఆగినాం. అక్కడ ఆకోకుండా ఇంకా ముందు వెనకలు చదివినప్పుడు ఆ సందర్భంలో ఎలాంటి తీర్పు తీర్చొద్దు అంటున్నాడో మనకు తెలుస్తుంది కదా. అదే వచ్చిన తర్వాత చెప్తాను. తర్వాత అంటున్న మాట ఏంటి చూద్దాం ఒకసారి.
వెలి చూపును బట్టి తీర్పు తీర్చాక న్యాయమైన తీర్పు తీర్చాలి అంటుండే మన భాషలో చెప్పాలంటే. అంటే వెలి తీర్పు తీర్చంటే ఏంటి? అన్యాయమైన తీర్పు. మనకు అర్థం కావడానికి చాలా అర్థాలు ఉన్నప్పటికీ, అంటే ఒక అర్థము కానీ నానా పదాలు ఉంటాయి. కానీ అర్థం అంటే ఏంటి? ఒకటే ఉన్న అర్థం ఏంటి? అన్యాయపు తీర్పు మనము తీర్చకూడదు. ఎలాంటి తీర్పు తీర్చమంటున్నాడు? న్యాయమైన తీర్పు తీర్చాలి కదా. అన్యాయం తీర్పు ఎలా ఉంటుంది మనం చూసాం కదా లేవీకాండంలో. ఎంతవరకు? పేదవారికి ఒక విధంగా, డబ్బున్న వాళ్ళకు ఒక విధంగా కదా, ఏం లేవని ఒక విధంగా. అలా మనం తీర్పు తీర్చకూడదు. అందుకనే మరొక మాట తిమోతికి రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయము 19 నుంచి ఆలోచన చేయగలిగితే ఇంకా ఎలాంటి తీర్పు తీర్చేద్దంటున్నా తెలుసానండి. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను ఏంటంటే, మనకి ఏదైనా సరే ఒక వ్యక్తి విషయంలో తప్పు మనం చూడకపోయినా, డైరెక్ట్ మనం వినకపోయినా, ఏదో ఒకరి ద్వారా మనకి ఏమవుతాయి అప్పుడప్పుడు ఇది తప్పు అనేది తెలుస్తుంది. అవునా? బాగా ఆలోచించాలి. ఒక వ్యక్తి విషయంలో అనుకోకుండా పలానా వచ్చి చెప్తారు, ఎవరో ఒకరు మన దగ్గరికి వచ్చి చేరుస్తారు. టక్కన మనం ఏం చేయకూడదు? తప్పని మనము నమ్మకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేయాలి. అవునా? తప్పు ఇతరుల దృష్టిలో ఇతరులు జరిగిన తర్వాత ఆ తప్పు తప్పే అని మనము మళ్ళీ నెరవేర్చడానికి, నేను ఓకే అని చెప్పుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేయాలి? చూడాలి. లేకపోతే డైరెక్ట్గా వినాలి. వినుకోకుండా చూడుకోకుండా మధ్యలో వచ్చిన వారు చెప్పారు అని అంటే అది తొందరపడి తీర్పు తీరుస్తున్నామని అర్థం. అవునా? అందుకని ఇక్కడ కూడా ఒక సందర్భంలో చెబుతున్న మాట ఏంటంటే, చదవగలిగితే ఇక్కడ ఇద్దరు ముగ్గురు సాక్షులుంటేనే గాని పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకము. అదిగో నువ్వు తప్పు అని ఉండకూడదట. తప్పని తీర్పు తీర్చకూడదంట. ఎప్పుడు తీర్పు తీర్చాలి? ఎప్పుడు నువ్వు తప్పనాలి? తొందరపడి కాదు. ఈ సందర్భంలో చెప్పబడుతున్న మాట ఏంటంటే, తొందరపడి ఏదో ఎవరో ఒకరు చెప్పి నా మాట చూలబడిన తర్వాత నేను వెనక ముందు ఆలోచించుకోకుండా డైరెక్ట్ అతని దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా తప్పు చేసి నీ తప్పు అని డైరెక్ట్ అనకూడదట. ఏం చేయాలి? ఆ తప్పు నిజమేనా కాదా సాక్షులుగా ఉండాలని చెప్తున్నాడు. చూడండి, అక్కడ సాక్షులు ఉండాలి. సాక్షులు లేకుండా మనం మాట్లాడామనుకో అది ఎంత పెద్ద తప్పు అవుతుందో రివర్స్ మనకు తెలియాలి. అవునా? ముగ్గురు ఉన్నారు, ఒక వ్యక్తి తప్పు చేశాడు అని ఒక వ్యక్తి చెప్తున్నాడు అతని గురించి. కానీ ఆ తప్పు ఏం చేయలేదు, కోపం మీద చెప్తున్నాడు అనుకుందామండి. నేనేం చేశాను? ఆ వ్యక్తి వచ్చి నాకు చెప్తాడు, అతనండి దొంగతనం చేశాడు ఆ వ్యక్తి అనగానే నా మనసులో వేరేలా మనసు వేరే విధంగా అయిపోయి ఒక వ్యక్తి తిట్టాడు, దూషించాడు అని ఆ వ్యక్తి గురించి ఒక వ్యక్తి వచ్చి చెప్పాడు నా దగ్గరకు వచ్చి. నేను చేయలే, ఎలా రియాక్ట్ కావాలి? అప్పుడు నేను డైరెక్ట్ అతని దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా అన్నా ఉంటావు కదా, నువ్వు ఇది నీ తప్పు కదా, నా డైరెక్ట్ మనం చేయకూడదు అలాగా. అది తొందరపాటు తీరిపోతుంది, తొందరపాటు తీసుకున్నటువంటి తీరిపోతుంది అది. మరి ఏం చేయమంటున్నాడు? సాక్షులు ఉండాలి. అందుకని కోర్టులో కూడా ఏం చేస్తారు? కన్ఫామ్గా సాక్షులు లేనిదే తీర్పు తీరుస్తారా? అస్సలు ఎందుకు తీర్పు తీర్చారు చెప్పండి? ఎందుకంటే సాక్షులు లేకుండా తీర్పు అనేది ఒకరొక విధంగా చెప్తారు. తప్పు లేకపోయినా తప్పు ఉందని నిరూపిస్తారు. అందుకని సాక్షులు చాలా ఇంపార్టెంట్. అది ఎవరి విషయంలోనైనా ఇలాంటి తీర్పు మనం తీర్చాలి. ఎలాంటి తీర్పు? ఇది దేవునికి నచ్చి తీర్పు ఏమంటున్నాడో తెలిసి ఇక్కడ జాగ్రత్త పడి తీర్పు తీర్చాలి కదా. తొందరపడి తీర్పు తీర్చకూడదు. ఇలాంటి తీర్పు దేవునికి ఇష్టం లేదు అంటున్నాడు. అందుకనే ఈ విషయాన్ని గురించి మాట్లాడుతూ ఇప్పుడు సంఘం గురించి కూడా ఆలోచన చేస్తే, సంఘంలో ఎవరైనా బైబిల్లో ఒక సందర్భాన్ని చెప్పాడు, కోట్ చేస్తాడు. ఏంటంటే, ఒక వ్యక్తిని ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఆ వ్యక్తిని నువ్వేం చేయమంటున్నాడు? ఆ వ్యక్తిని నీ దృష్టిలో అన్యునిగా ఎంచుకోమంటున్నాడు కదా. అన్యునిగా ఎంచుకోవాలంటే ఒక లిస్ట్ చెప్పాడు. అక్కడ
ఏం లిస్టు? ఒక వ్యక్తి విషయంలో తప్పు అని నువ్వు జడ్జిమెంట్ ఇవ్వడానికంటే ముందుగా ఒక వ్యక్తి సంఘంలో ఎన్నిసార్లు చెప్పినా వినలేదు, నువ్వు అన్యునిగా ఎంచుకోమని బైబిల్ చెబుతుంది. కాబట్టి అది అన్యునిగా ఎంచుకోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఒక రూట్ పెట్టాడు దేవుడు. ఏం రూటు? ఫస్ట్ ఏం చేయాలో ఒక లిస్ట్ ఇచ్చాడు. చాలా ఇంపార్టెంట్ ఇది సంఘంలో ఇది నెరవేర్చకపోతే, ఇది పాటించకపోతే సంఘం అనేది అల్లకొల్లం అయిపోతుందండి. ఎందుకు ఇక్కడ ఈ సందర్భాన్ని దేవుడు ఏర్పరిచారంటే సంఘంలో ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉన్నాయి కదా, ఒకరి పట్ల ఒకరు, లేకపోతే సంఘ పెద్దల పట్ల, సంఘ విశ్వాసుల పట్ల, సంఘ కాపరుల మధ్య, సంఘ బోధకుల మధ్య ఇలాంటి పరిణామాలు వస్తున్నప్పుడు ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఆ తప్పు విషయంలో మనం ఏం చేయాలట? ఒక రూట్ చెప్పాడు. చూద్దాం ఆ రూట్ ఏంటో. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనం చూడగలిగితే ఇక్కడ ఏమంటున్నాడు? మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదములు చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించు. ఏం చేయమంటున్నాడు? ఇప్పుడు అతను తప్పు చేశాడు, సాత్వికంతో అన్నాడు చూడ. ఫస్ట్ గలతీ పత్రికలో ఒక రూట్ చెప్పాడు. ఇప్పుడు దీనికి సంబంధించిందే డైరెక్ట్గా ఇక్కడ ఏమంటాడు? నువ్వు వ్యక్తిగతంగా వెళ్ళి నువ్వు ఇలా తప్పు చేసావు కాబట్టి ఆ తప్పును సరిదిద్దుకో అని ఏం చేయాలంటే ఒంటరిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒంటరిగా వెళ్ళి చెప్పాలి. ఒంటరిగా ఇవేమి చేయకోకుండా డైరెక్ట్గా మనము ఇక ఇతను అన్యుడు అని ఎంచుకోవడానికి వీలు లేదు. బైబుల్ అలాగే చెప్పబడలేదు కదా. ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వ్యక్తి దగ్గరికి వెళ్ళు, ఫస్ట్ ఒంటరిగా హెచ్చరించు. మారాడా? రైట్, పర్లేదు. మారలేదా? దానికి మరొక రూట్ చెప్పాడు కింద. ఏం చెప్తున్నాడు? అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటేవి. ఏమవుతావు? నువ్వు విన్నాడు, మార్పు చెందాడు, నువ్వు సహోదరుని ఏం చేసిన వాడు అవుతావు? సంపాదించుకున్నావు, నువ్వు సంఘంలో చేర్చబడిన వాడు అవుతావు. రైట్. ఇప్పుడు వినలేదనుకో, దాన్ని కూడా మరొక రూల్ చెప్పాడు ఇక్కడ. ఏంటి చూద్దాం. అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంట పెట్టుకొని అతని ఎద్దుకు పొమ్ము. ఏం చేయాలంట? నువ్వు ఒంటరికి వెళ్ళిపోయావు, వినలేదా? మరి ఏం చేయాలంట? ఇద్దరు ముగ్గురు తీసుకుని వెళ్ళు. అందుకని ఇందాక కూడా పెద్దల ఎదురుగా నువ్వు ఏం చేయకూడదట? సడన్గా నువ్వు తీర్పు తీర్చకూడదు, సడన్గా తప్పని చెప్పకూడదట. మరి ఏం చేయాలి? తప్పని చెప్పాలి. తప్పని తెలుసుకోవాలంటే నువ్వు సాక్షులుగా పెట్టాలి. సాక్షులుగా ఇద్దరు ముగ్గురు అంటున్నాడు అక్కడ కూడా కదా. ఇక్కడ కూడా వచ్చేసరికి ఇద్దరు తీసుకెళ్ళి, ఎందుకు? సాక్షులుగా ఉంటారు వాళ్ళు. రైట్, తీసుకెళ్ళారు. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి మీరు చెప్పేశారు. ఇప్పుడు ఎన్ని వచ్చిన? 17. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజేయాలట. ఆ సంగతి సంఘానికి తీసుకొని రావాలి. ఇప్పుడు ఏ సంగతి? ఆ వ్యక్తి పాపంలో ఉన్నాడు. ఆ వ్యక్తి పాపంలో ఉన్న తర్వాత ఆ వ్యక్తికి ఒంటరిగా వెళ్ళి చెప్పాలి. మార్చుకున్నాడంటే సంఘంలో చేర్చబడతారు, సహోదరు సంపాదించుకున్నవారు మొత్తం. లేని ఎడల అలాగే బ్రతుకుతుంటే ఏం చేయాలి? సంఘంలో కొంతమంది వెళ్ళాలి, ఇద్దరు ముగ్గురు కదా. సరే, అప్పుడు కూడా మార్చకపోతే సంఘం ఎదుట అందరి ఎదుటికి తీసుకొని రావాలి. తర్వాత అతడు సంఘపు మాటయు వినని ఎడల అతనిని నీవు అన్యునిగా సుంకరిగాను ఎంచుకొనవాలి. ఏం చేయాలట? చివరికి ఇతనికి దేవుడు తెలియదులే, ఇంకా వదిలేలా వ్యక్తిని కదా, అన్యునిగా ఎంచుకోవాలి. సుంకరిగా అంటే ఏంటి? అప్పుడున్న సిచ్యువేషన్లో సుంకరులు వీళ్ళందరూ అంటే ఎవరంటే ఒక రూట్లో ఉండేవారు. ఏంటి? వాళ్ళు చూస్తే ఒక మనుషులు గుర్తుకొచ్చేవారు సుంకరులు అనగానే. ఏం గుర్తుకొచ్చేదంటే వీళ్ళు పాపులు కదా, వీళ్ళు పాపులు అని గుర్తుకొచ్చేవారు. అందుకని వీళ్ళు ఆ లెక్కలేక వేసుకోండి, ఇక పాపు లెక్కలేక ఇంకా లెక్కలోకి అంతే ఇక కదా. ఇలాంటి తీర్పుడు మనం తీర్చేయాలి. అందుకని ఇవేమి లేకోకుండా డైరెక్ట్గా వెళ్ళి అది నువ్వు రాకూడదు, చేయకూడదు, ఇది అది అని అంటే అది దేవుడు ఆజ్ఞ మనం ఏం చేసిన వారు మొత్తం ధిక్కరించిన వారు మొత్తం
అంటే సంఘంలో కూడా ఎంతో మనం క్రమాన్ని పాటించాలని చెబుతున్నాడు. అది తీర్పు విషయంలో ఒక వ్యక్తి విషయంలో ఎంత క్రమాన్ని పెడుతున్నాడు చూడండి. ఒక వ్యక్తిని దేవునికి దూరంగా కాకోకుండా ఉండడానికి ఎన్ని రూట్లు పెడుతున్నాడు చూడండి ఇక్కడ కదా. మనమైతే సింపుల్ ఒక్కసారి చూస్తాం, రెండుసార్లు వదిలేస్తాం. అది బంధం కాదు కదా. భార్యాభర్తల బంధం ఎలా ఉంటుంది? భార్యాభర్తల బంధాన్ని సంఘంతో పోల్చాడు కదా, సంఘాన్ని భార్యాభర్తల బంధంతో కూడా పోల్చాడు కదా. ఎందుకు భార్యాభర్తలతోనే పోల్చడం జరిగింది చెప్పండి? ఎందుకంటే వాళ్ళు ఎన్ని వచ్చినానండి, చావు తప్ప వాళ్ళిద్దరిని వేరు చేయదండి. ఆ వేరు చేయకోకుండా ఉండవలసిన లక్షణం సంఘంలో కూడా ఉండాలి. అందుకనే ఆ వివాహంతో పోల్చాడు, ఆ భార్యాభర్తలతో బంధంతో పోల్చాడండి. అందుకని ఓరి భార్య భర్త ఇక్కడ వరకే కాదు, వారి బంధం ఎంత బలమైనదో మనం ఆలోచించాలి. అలాంటి బంధము సంఘంలో ఒకరి పట్ల ఒకరు కలిగి ఉండాలి. ఇది క్రీస్తు ఇలా కలిగి ఉంటేనే అప్పుడు క్రీస్తు మనలో కనపడతాడు. అప్పుడు అది క్రీస్తు సంఘముగా కనబడుద్ది. ఇవేమి కనబడుకోకుండా, ఇవేమి చేయకోకుండా పేరు పెట్టుకుంటే అవుద్దా? కాదు. పేరు పెట్టుకోవాలనుకుంటే అది కూడా పేరు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? కాదు కదా, అది కాదు. క్రియలను బట్టి రావాలి పేరు, క్రియలను బట్టి. సరే పేరైనా పెట్టుకున్న తర్వాత క్రియలను రావాలా? అలా రావట్లేదు. అందుకని జాగ్రత్త పడాలి. అందుకని ఇలాంటి బంధమును కలిగి ఉండాలి. అందుకని ఇలాంటి తీర్పు మనం తీర్చాలని చెబుతున్నాడు. బైబిల్లో ఇంకో ఒక దగ్గర తీర్పు తీర్చేద్దంటాడండి. ఇందాక మనం మత్తయి సువార్త 7వ అధ్యాయం చూసుకున్నాం. తీర్పు తీర్చకని అంటున్నాడు కదా. ఇంక ఎక్కడైనా తీర్పు తీర్చకూడదు అంటున్నాడా? ఎక్కడైనా ఆలోచించేయండి. ఎక్కడ? అక్కడ కదా. ఎక్కడది? ఎక్కడ చూద్దాం ఒకసారి. పౌలు గారు తీర్పు మన కొరింథీ పత్రికలో కూడా మనం చూసాం. మీలో గొడవలు వచ్చినప్పుడు, మీరు వాద్యాలు వచ్చినప్పుడు మీరు తీర్పు తీర్చుకోవచ్చు కదా అన్నట్టుగానే మాట్లాడతారు అక్కడ కూడా కొరింథీ పత్రికలో. కానీ ఒక విషయంలో తీర్పు తీర్చేద్దాన్ని అని అంటాడండి. ఏ విషయంలో మీరు తీర్పు తీర్చేద్దండి అని అంటాడు? ఆల్రెడీ చదువుకున్నాం, ఆల్రెడీ వినింటాం, కానీ గుర్తుకు మనకు వస్తుండదేమో కదా. పరిశుద్ధులకు ఎవరు? చూద్దాం ఇంకా బైబిల్లో ఆ సందర్భం ఏంటో. ఇంకా ఎక్కడ తీర్పు తీర్చేద్దాని అంటున్నాడు అని అంటే 6వ ఏమనుంది? అది ఆల్రెడీ ఇందాక చెప్పేసాను కింద. ఇప్పుడు అదంతా కూడా ఒక వ్యక్తిని బట్టి ఈ తీర్పు ఒక రూట్ అయితే, మరొక తీర్పు గురించి మాట్లాడుతున్నాడు. మనకి బైబిల్లో 2 తీర్పులు ఉన్నాయని చెప్పా. ఒకటి దేవుని తీర్పు, ఇది. కానీ బైబిల్ అనండి వ్యర్థమైన తీర్పులు ఉన్నాయి. అవునా? ఎప్పుడైనా చూసారా? తీర్పుల్లో వ్యర్థమైన తీర్పులు బైబిల్లో కనబడుతుంది. అందుకని పౌలు గారు ఈ తీర్పు గురించి కొన్ని సన్నివేశం తీసుకొని వస్తాడు. రోమీ పత్రికలో కనబడుతుంది మనకి. చూద్దాం ఒకసారి. అది వ్యర్థమైన తీర్పు అని ఎందుకు ఎందుకు అక్కడ సందర్భం రాయిస్తున్నాడు, నేను ఎందుకు అంటున్నాను అక్కడ బైబిల్ బట్టి ఆలోచించేద్దాం. రైట్. రోమీలకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం చివరిగా చూసుకుందాం. 14వ అధ్యాయం రోమీలకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. ఏమంటాడు ఇక్కడ? రోమీలకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటున్నాడు? కాగా మనం ఇక మీదట ఒకరినొకడు తీర్పు తీర్చుకుందుము. తీర్పు తీర్చు అన్నాడా? తీర్చకుందము అంటే ఒకరి పట్ల ఒకరు మనం ఏం చేయకూడదట? తీర్పు తీర్చుకుందాం అంటే తీర్పు తీర్చకూడదు అంటున్నాడు. ఇందాక మనం మత్తయి సువార్తలో అయితే ఆ భావన బట్టి తీర్పు తీర్చకూడదు, దేవునికి నచ్చని తీర్పు అయితే అది కదా. మళ్ళీ తీర్పు తీర్చుకోవచ్చని ఒక విషయంలో కూడా మనం మాట్లాడిన కొరింథీ పట్టణంలో కూడా. మరి ఇక్కడ రోమర్లకు రాసిన పత్రికలో కూడా చెబుతూ ఏ విషయంలో తీర్పు తీర్చకూడదు అంటున్నాడు? ఒకసారి ఆలోచించేయండి. పౌలు గారు ఏ విషయంలో చెప్పింటాడు? ఆల్రెడీ చెప్పవలసిన విషయాలను కూడా చెప్పేశాడు.
ఏంటి? మనలో తప్పులు పెట్టుకుని ఇతరుల విషయంలో. అందుకనే యేసుక్రీస్తు వారు చెప్పాడు ఏంటి? నీ కంటలో ఉన్న దూలం ఎంచక ఎదుటి వారి కంటలో ఉన్న నలుసును చూచి ఇలా తీయడానికి ఎంత ప్రయత్నం చేసినా ఉండు. అక్కడ ఉన్న భావం మొత్తం కూడా ఏంటంటే మనలో తప్పును పెట్టేసుకొని ఇతరు దాంట్లో చిన్న తప్పును ప్రయాసపడకుండా ఆ తీర్పు వేరు. కానీ ఇక్కడ ఈ 14 వచ్చిన 13 వచ్చంలో చెబుతున్న తీర్పు ఏంటి మరి? ఎందుకు ఇక్కడ వద్దు అంటున్నాడు? ఒకసారి ఆలోచించాలి. ఈ తీర్పు ఎలాంటి తీర్పు అని అంటే వ్యర్థమైన తీర్పు అండి. పౌలు గారు దాని గురించి మాట్లాడుతూ ఒకసారి మొదటి నుంచి ఆలోచించేద్దాం, మనకు అర్థం కావడానికి. ఎందుకంటే ఆ తీర్పు అంటే ఏంటో, ఎందుకు ఆ తీర్పు గురించి తీర్చకూడదని చెబుతున్నాడో, ఆ తీర్పు అంటే ఏంటో మనకు తెలియాలి. ఇప్పుడు ఏమంటున్నాడు? మొదటి నుంచి ఆలోచించగలిగితే విశ్వాసం విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. ఒకడు సమస్తమును. ఇక్కడ బాగా ఇక్కడ నుంచి తీర్పు గురించి ప్రస్తావన అక్కడ చెప్తున్నాడు 13వ వచనంలో. దాని వివరం మొదటి నుంచి ఆలోచించగలిగితే ఎలాంటి తీర్పు వద్దంటున్నాడో, ఒకరి గురించి ఒకరు తీర్పు ఎందుకు తీర్చుకోవద్దు అంటున్నాడో మనకు తెలియాలి. ఇక్కడ 2వ వచనం నుంచి ఏమంటున్నాడు? ఒకడు ఇద్దరు కేటగిరీస్ కనపడతారు మనకి ఇక్కడ. దేని విషయంలోనంటే తినే విషయంలో. బాగా ఆలోచించాలి. ఇక్కడ తినే విషయంలో గురించి మాట్లాడుతూ ఇద్దరు కేటగిరీస్ కనబడుతున్నారు. ఒకరు తినచ్చని, ఒకరు తినకూడదని. ఇప్పుడు ఇద్దరు ఏం చేసుకుంటున్నారు చూడాలి. ఇప్పుడు ఒకడు సమస్తమును తినవచ్చునని, ఒక వ్యక్తి ఏమంటున్నాడట? మొత్తం సమస్తాన్ని తినవచ్చునని నమ్ముచున్నాడు. మరొకడు ఏం చేస్తున్నాడట? బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. కూరగాయలనే ఇద్దరు కనబడుతున్నారు మనకి. ఎవరెవరు? ఒక వ్యక్తి మాంసం తినే వ్యక్తిగా కనబడుతున్నాడు. మరొక వ్యక్తి కూరగాయలు తినే వ్యక్తిగా కనబడుతున్నారు. కూరగాయలు తినే వ్యక్తి ఏమంటున్నాడు? నువ్వు అది తినకూడదు అంటున్నాడు. ఈ మాంసం తినే వ్యక్తి ఏమంటున్నాడు? సమస్తం తినచ్చు కదా, కూరగాయలు ఏం తింటావు అన్నట్టుగా మాట్లాడి ఇద్దరికి కొద్ది వ్యతిరేకత కనబడుతుంది ఇక్కడ కదా. దేని విషయం గురించినటువంటి ఇద్దరు వాగ్వాదం కనబడుతుంది ఇక్కడ. తిండి విషయం గురించి చూద్దాం. కింద ఏమంటున్నాడు? తినువాడు తినని వాణ్ణి తృణీకరింపకూడదు. ఏం చేయకూడదట? తినేవాడు తినని వాణ్ణి తృణీకరింపకూడదు. ఇన్ని రోజులు నువ్వు బ్రతికేవు కదా, ఏ రోజైనా నాన్ వెజ్ నువ్వు తిన్నావా? నాన్ వెజ్ తినని జీవితం వేస్ట్ అని అనకూడదంట. ఏమనకూడదు అనరా చెప్పండి కొంతమంది. అలా అనకూడదు. అందుకని తినేవాడిని అదే ఏమంటుండే ఇక్కడ 4వ వచనంలో తినేవాడు తినని వాడిని తృణీకరింపకూడదు. ఏం బ్రతికే అనేది ఇన్ని సంవత్సరాల బ్రతికి నాన్ వెజ్ తినకపోతే అసలు ఏం వదులుకుంటున్నావో తెలుసు? నువ్వు ఏం రుచి వదులుకున్నావో తెలుసా? అసలు నువ్వు తినాలి కన్ఫామ్గా. అట్లుంటే ఎట్లా? అసలు నువ్వు అసలుకి ఇది కరెక్ట్ కాదన్నట్టుగా మాట్లాడతారంట కొంతమంది. అలా మనం చేయకూడదు అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. తినని వాడే ఉంటున్నాడంట. అంటే తినకూడదు అంటున్నాడంటే ఏమని? జీవహింస పెద్ద పాపం అండి, మీకు తెలీదా? అవి తినకోకుండా ఉండటమే మంచిది, ప్రాణహాని నష్టం ఈ విధంగా జరుగుతుంది అని ఈ విధమైనటువంటి వ్యక్తి ఇద్దరు సంభాషణ జరుగుతుందంట. ఇప్పుడు ఏ విషయం? తినే విషయం. అందుకని చెబుతూ తినేవాడిని తిననివాడు ఏం చేయకూడదట? తృణీకరించకూడదు. అంటే ఇద్దరి పక్షంలో ఎవరికి వారు ఇతరుల పట్ల తీర్పు తీర్చకూడదు అంటే ఇంకా కింద ఏమంటాడు? స్పష్టంగా చెప్తాడు. ఏలయనగా దేవుడు అతనిని చేర్చుకొనును పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచి ఉండుట అయినను పడి ఉండుట అయినను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలవబెట్టుటకు శక్తి గలవాడు. ఒకడు ఒక దినము కంటే. ఇప్పుడు తిండి గోలు అయిపోయింది కదా, ఇప్పుడు మరొక గోలు వచ్చేస్తుంది. ఏంటంటే దినాల గురించినటువంటి గొడవలు మళ్ళీ ప్రారంభమవుతున్నాయి ఇక్కడ. ఏంటి? ఈరోజు వెళ్తేనే బాగుంటుందండి, రేపు మళ్ళీ ప్రమాదమేమో, రేపు మంచి రోజు, ఈరోజు మంచి రోజు, ఈరోజు మనం బయలుదేరాలి ఊరికి ఎక్కడికైనా,
అని కొంతమంది మాట్లాడదు. అదే చూద్దాం ఏమంటున్నాడు ఇక్కడ 5వ వచనం చూడగలిగితే, ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినమని ఏం చెప్తున్నారట? ఒక వ్యక్తి అంటున్నాడట, ఈ దినం కన్నా ఈ రోజు కన్నా ఆ రోజు మేలు. ఈరోజు శుక్రవారం అండి, అస్సలు మనం బయటికి అస్సలు, శనివారం కూడా చందమామ పూర్తి కనపనప్పుడు కూడా బయటికి వెళ్ళకూడదు. ఎందుకు? ఆ రోజు బాగోలేదు. మరుసటి రోజు ఉంటుంది చూడు, సోమవారం. అది అందరికీ అందరికి నచ్చిన రోజు. ఆ రోజు అన్నీ మనకు జరిగిపోతాయి, మంచి రోజు ఆ రోజు. కానీ శనివారం శుక్రవారం ఈ రోజులు మంచివి కావు అనే వాదన వస్తుంది ఇప్పుడు. చూద్దాం. మరి ఒకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు. మరో వ్యక్తి ఏం చేస్తున్నాడట? ఒకరు రోజు మంచిది చెడ్డదని కాదు, ప్రతిరోజు మంచిదే, అన్ని సమానమే అని మరొక వ్యక్తి అంటున్నాడట. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనస్సులో రూఢిపరచుకొను వలెను. దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు. తిననివాడు ప్రభు కోసము తినుట మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. ఏం చేస్తున్నారట? ఇద్దరు దేవుని గురించి ఆలోచన చేస్తున్నారు కదా. ఇంక కింద ఏం చూద్దాం. కింద ఇంకేమంటున్నాడు? మనలో ఎవడును తన కోసం బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతికి ఉన్నాము. చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. అయితే నీవు నీ సహోదరుని తీర్పు తీర్చినేలా అసలుకి ఆలోచించవలసినది మీరు వదిలేసి తిండి గురించి రోజుల గురించి వీళ్ళు ఏం చెప్తున్నారు? అది నీ తప్పు, ఇది రైట్ అని తీర్పు తీర్చుకుంటున్నారు. అది ఆలోచించవలసిన అసలుకి ఆలోచించవలసిన విషయం ఏంటి? అక్కడ యేసుక్రీస్తు వారు మన గురించి చనిపోయారు, మన ప్రాణాల గురించి, మనం రక్షించడానికి మరణించాడే. ఆ మరణాన్ని గురించినటువంటి మాటలు కానీ వాటి గురించిన ఆలోచన లేదట. దేని గురించి? తిండి గురించి. ఇది తింటేనే మంచిదని, తినకపోతే నీ జీవితం వ్యర్థమని అంటారు. అలాంటి తీర్పులో అందుకనే కిందివన్నీ చెబుతూ ఎలా తీర్పు తీర్చిన ఎలా అంటున్నాడు. అయితే నీవు సహోదరునికి తీర్పు తీర్చిన ఎలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును. ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతివాడును తన్ను గూర్చి దేవునికి లెక్క ఒప్పి ఉన్నవాళ్ళను ఏం చెప్పాలట? లెక్కపు చెప్పాలి. అందుకనే ఇదంతా ఉంటుంది కాబట్టి పౌలు గారు ఒక్క మాట చెప్తున్నాడు. 13వ వచనంలో ఏమంటున్నాడు? ఇది కాగా మనం ఇక మీదట మీరు ఇంతకు ముందు ఇది తింటే మేలు, ఇది తింటే పాపం అని, ఈ రోజు మంచి రోజు, ఈ రోజు చెడ్డ రోజు అని మీరు ఇలాంటి ఆలోచనలో ఉన్నారు. అది సరైన ఆలోచన కాదు. దానివల్ల మీరిద్దరు గొడవపడ్డం ఏంటి అసలుకి కదా? ఇద్దరి మధ్య ఉండవలసిన బాండింగ్ దూరం అయిపోతుంది ఏంటి? తిండి వలన కదా. తినేవాడు తినవాడిని తృణీకరించకూడదు, తినవాడు తినేవాడిని తృణీకరించకూడదు. ఇద్దరు దేవుని గురించి చేస్తున్నారు కదా. కాబట్టి మీరు ఏం చేయాలి? ఒకరి పట్ల ఒకరు తీర్పు తీర్చుకోకండి అంటున్నాడండి. తీర్పు తీర్చకండి అంటున్నాడు. కింద 10 రోజులు చూడగలిగితే ఉంటున్నాడు. దేవుని రాజ్యమును భోజనమును పానము కాదు కానీ నీతియు ఏమంటాడు అక్కడ? దేవుని రాజ్యం అనేది ఎలాంటిదట? భోజనమును పానమును కాదు కానీ మొత్తం రాజ్యంలో అవే ఉంటాయా?
మీరు మొత్తం ఆలోచన చేస్తున్నదంతా కూడా ఇది ఆలోచన చేస్తున్నారు, తిండి గురించి, దినాల గురించి. కానీ చనిపోయిన తర్వాత, రాజ్యంలో చేర్చబడిన తర్వాత మనకి ఇవన్నీ ఉండవు, కనపడవు, అసలు దానికి సంబంధమే లేదు. మరి మీరెందుకు దాని గురించి ఆలోచన చేస్తున్నారు? కాబట్టి తీర్పు తీర్చుకోకండి అని చెప్తున్నాడు. ఇంకేమంటాడు కింద? నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఇంకా బాగా ఆలోచన చేస్తే 20 వచనంలో ఏమంటారు చూద్దాం ఒకసారి. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. అంటే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అర్థమవుతుందా? వాళ్ళు దేవుని పనిని పాడు చేయడానికి కూడా పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు? తిండి విషయంలో, రోజు విషయంలో. ఈరోజు వెళ్తే ప్రార్థన బాగుంటుంది, రేపు మళ్ళీ ఏమవుతుంది? ఇప్పుడు వాతావరణం గురించి ఆలోచన చేసినా వేరే విషయం, కానీ ఈరోజు వెళ్తే ప్రార్థన మంచి రోజు అండి ఈరోజు కదా, అలా ఉంటున్నారంట. అందుకని అన్నపానం అదే చెప్తే ఉంటున్నాడు అక్కడ. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానంతో తినవానికి అది దోషము. అంటే మనం ఏది తిన్నా ఏం చేయకూడదట? అనుమానం పడకూడదు కదా. కనుక ఇక్కడ 13వ అధ్యాయం 14 వచ్చినమా, ఆ వచనంలో ఎలాంటి తీర్పు గురించి మాట్లాడుతున్నాడు? వ్యర్థమైన తీర్పు గురించి అండి. వాళ్ళు ఎలాంటి తీర్పు తీర్చుకుంటున్నారట? తిండి గురించి తీర్పు, ఈరోజు మంచిది కాదని తీర్పు. ఇవన్నీ ఎలాంటివి చెప్పండి? ఇక ప్రయోజనకరమైనవా? క్రైస్తవులు చూసుకుంటే అది ఇంక ఎలా ఉంటుంది చెప్పండి ఇక కదా. ప్రయోజనం లేదు అసలుకి. ఆ దినం ప్రతిదీ కూడా దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రతిదీ కూడా గొప్ప రోజు, ప్రతిదీ కూడా మంచిది. దేవుడు సృష్టించిన ప్రతి దినాములన్నీ కూడా దేవుడు ఏం చేశాడు? మంచిదిగానే చేశాడు. కానీ నువ్వు ఈరోజు ఏమంటున్నావు? క్రైస్తవులైనా నువ్వే ఈరోజు మంచిది కాదు, ఈరోజు మంచిది అంటున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? దాని వలన నువ్వు పాపం చేయడానికి సిద్ధంగా ఉన్నావు. కాబట్టి నువ్వేం చేయాలి? దాని విషయంలో అసలుకి నువ్వు ఆలోచించేకు. తిన్న వలన కానీ దినం వల్ల కానీ నువ్వు తీర్పు తీర్చకూడదు అంటున్నాడు. కనుక ఇది దేవునికి నచ్చని తీర్పు. అవునా? దేవునికి నచ్చే తీర్పు అంటే ఏంటి? అన్ని రోజులు సమానమే, ఏ తిన్నా పర్లేదు కదా, అలాగ మన తీర్పు ఇచ్చి. కాబట్టి ఈ ఇద్దరి మధ్య ఉన్న తీర్పు వ్యర్థమైన తీర్పు అంటున్నట్టు మన భాషలో చెప్పాలంటే. కాబట్టి ఇలాంటి తీర్పు మనము వద్దు అంటున్నాడు. కాబట్టి దేవునికి నచ్చే తీర్పు ఎలా ఉండాలో కొన్ని మాటలు మనం స్టార్టింగ్లో నేర్చుకున్నాం. ఇప్పుడు చెప్పుకున్న మాట ఏంటంటే వ్యర్థమైన తీర్పు అండి. ఇది పనికిరాని తీర్పు వాళ్ళు తీర్చుకుంటున్నారు. కాబట్టి పౌలు గారు చెబుతున్న మాటలు వ్యర్థమైన తీర్పు అదంతా కూడా. మళ్ళీ ఆ తీర్పు వాళ్ళు ఎవరైనా మారతారో చెప్పండి? మార్పు వచ్చింది దేవుని దగ్గరకు వస్తారా? లేదు, వారిద్దరే గొడవపడుతుంటారు ఇక్కడ కదా. కాబట్టి మానేసేయండి అంటున్నాడు. మరి దేని గురించి ఆలోచించేయాలి? క్రీస్తు గురించి, ఆయన మరణాన్ని గురించి. ఆయన మన గురించి ప్రాణం పెట్టాడు కదా, మనం జరిగించవలసిన క్రియలు ఎన్నో, ఆ విధంగా ఆలోచించేయండి. దేని గురించి ఎందుకు అని పౌలు గారు చెబుతున్న తీర్పు. కాబట్టి మనం దేవునికి నచ్చే తీర్పు ఎలాగ ఉండాలి అంటున్నాడంటే, మొదటగా మనం చూసుకున్నాం గలతీ పత్రికలో 7వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడు? ఎలా నువ్వు మార్చాలంటున్నాడు ఒక వ్యక్తిని? సాత్వికమైన మనసుతో కదా నువ్వు మార్చాలి. న్యాయం కలిగినదిగా నీతి అయిన తీర్పు నువ్వు తీర్చాలి. ఎందుకు నీతిగా తీర్చాలంటే దేవుడు నీతిమంతుడు కాబట్టి. అదే నీతి మనలో ఉంటేనే నీతి కిరీటం వస్తుంది. కనుకనే ఆ నీతి కలిగిన తీర్పు మనలో తీర్చాలి. ఇతరుల విషయంలో, సంఘ విషయంలో కొన్ని మాటలు మనం చూసుకుని, సంఘంలో కూడా ఏదైనా జరిగినప్పుడు ఎలాంటి తీర్పు ఇవ్వాలో కూడా మనకి రాశాడు మత్తయి సువార్త మనం చూసుకుని. కనుక దేవునికి నచ్చే తీర్పు ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఈ నచ్చే తీర్పు కాకుండా నచ్చని తీర్పులో మనం చేస్తున్నాం అనుకోండి, దేవుడు స్వీకరించాడు. దేవుడు మనల్ని చూసి అసహించుకుంటాడు అప్పుడు. కనుక మరి ఈ 2 రకమైన తీర్పు మనం చూసాం. కాబట్టి మనం తీర్పు తీర్చచ్చా తీర్చకూడదు అంటే పరిస్థితి ఏంటి, అక్కడ ఏంటి సందర్భము, ఇలా ఏ విషయంలో తీర్పు తీర్చకూడదు అంటున్నాడు? 3వ విషయంలో చూసాను కదా, వ్యర్థమైన తీర్పు. ఏమైనా ఆలోచించాలి. ఇప్పుడు ఏదైనా తీర్పు తీర్చిన మన దగ్గరకు వచ్చినప్పుడు ఆలోచించాలి. అది కూడా పెద్ద రీతిగా మనం ఉన్నప్పుడు ఏం చేయాలి? అవును, ఆ తీర్పు తీరిస్తే అసలు ఆ తీర్పు మంచిదేనా,
వ్యర్థమైనదా వీళ్ళలాగా? అది కూడా ఆలోచించాలి. కనుక ఈ 2 రకాల తీర్పు మరి తీర్చకూడదని చెబుతున్నాడు. కనుక ఈరోజు మనం విన్న విషయాలు మనం ఎంతవరకు జాగ్రత్త పడుతున్నాము ఒకసారి మనందరూ కూడా ఆలోచించేద్దాం. కాబట్టి దేవునికి నచ్చే తీర్పు ఏంటంటే కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం, ధ్యానించే బైబిల్ని బట్టి మనం ఆధారాలతో మనం నేర్చుకున్నాం. కాబట్టి తెలుసుకున్న మనము దేవునికి నచ్చే తీర్పులో మనం ఉండడానికి మనం ప్రయత్నించేద్దాం. బైబిల్ చెప్తున్నది మొత్తం ఏంటంటే నా సహోదరుని విషయంలో నువ్వేం చేయాలి? యేసుక్రీస్తు వారు ఏం చేశారు? భూమి మీదకి వచ్చిన తర్వాత ఏం చేశాడు? యేసుక్రీస్తు సహోదరుడి విషయంలో, మన విషయంలో ప్రాణం పెట్టాడు. మనం కూడా మన సహోదరు విషయంలో ప్రాణం అంటే కన్ఫర్మ్ చేయాలి, స్టాంప్ వేసి పడేస్తాడు. చెయ్యాలంటే ఇలాంటి తీర్పు ఉండాలో మనకు తెలియాలి ఇప్పుడు కదా. అందుకనే సాత్విక మనసుతో చేయాలన్నమాట. కాబట్టి తెలుసుకున్న మనము జాగ్రత్తగా మన హృదయంలో ఫలించాలని దేవునికి మనం ప్రార్థించేద్దాం. కనుక మరి చెప్పబడిన ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలని నన్ను హెచ్చరించుకుంటూ మేము హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. రేటు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమకు స్తుతులు స్తోత్రాలనైనా తండ్రి, ఇంతవరకు కూడా తండ్రి ఎలాంటి తీర్పు తీర్చకూడదో, ఎలాంటి తీర్పు తీర్చాలో, మీకు ఇష్టమైన తీర్పు ఏంటో, తీర్పు ఇష్టం లేని తీర్పు అంటే ఏంటో కొన్ని మాటలు మేము తెలుసుకున్నాం. మేము జాగ్రత్త పడుతూనైనా మీకు ఇష్టం లేని తీర్పులనైనా తీర్చుకోకుండా తండ్రి జాగ్రత్త పడలాగిన కృప దయచేయమని వేడుకొనిచి ఉన్నాం. తెలుసుకుంటున్న కొన్ని మాటలు అయినప్పటికీ మా జీవితంలో ఫలభరితమైనదిగా ఉండలాగిన కృప దయచేయమని వేడుకొనిచి ఉన్నాం. తండ్రి, ఎంతమంది అయితే మీ మాటలు ఆసక్తిగా విన్నారో వారందరి హృదయంలో మీ మాటలు ఫలించి అభివృద్ధిపరచమని వేడుకొనిచ్చు. ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి.